నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు. యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ శుభాభివందనాలు. ఉదయకాలమే దేవుని మాటలు వింటున్న మీ అందరి జీవితాల్లో ప్రభు గొప్ప కార్యం జరిగించి ఆగిపోయిన ప్రతి కార్యం నెరవేర్చి మీ జీవితంలో అన్ని విషయాల్లో ఫలభరితంగా మిమ్మల్ని మార్చును గాక. ఆమేన్. చదువుకుందాం. ఈ ఉదయకాలం ప్రభు నీకు ఇస్తున్న శ్రేష్టమైన మాట యోహాను సువార్త 8వ అధ్యాయం 51వ వచనం. ఒకడు నా మాట గైకొనేడెడల వాడెన్నడూ మరణం పొందడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని ఉత్తరం ఇచ్చాను. దేవునికి స్తుతి కలుగుగాక. చూడండి, ఇక్కడ ప్రభు అక్కడ జనులతో మాట్లాడుతున్నాడు. ఈ ఉదయకాలం నీతో మాట్లాడుతున్నాడు. ఎవరైతే దేవుని మాట వింటారో వారు మరణం పొందడని ఇక్కడ మాటిస్తున్నారు. జనులందరితో చెప్తున్న మాటే ఉదయకాలం నీకు చెప్తున్నాడు. దేవుని మాటలు ఎవరైతే వింటారో, ఎవరైతే గైకొంటారో వారి జీవితంలో మరణం ఉండదు. అంటే వచ్చే సమస్యకు కానీ పోరాటానికి కానీ మరి ఏ విషయంలో నువ్వు ఆత్మలో మరణం పొందవు. అంటే సమస్య వచ్చినా కొంతమంది టెన్షన్ పడి ప్రతి చిన్నదానికి భయపడి అధైర్యపడిపోతారు. చూడండి, ఆత్మలో క్షీణించిపోతారు, ఆత్మ మరణం పొందుతారు. కానీ ఇక్కడ అంటున్న మాట ఏంటంటే నువ్వు మరణించవు, ఎప్పుడు నిత్య జీవం కలిగి ఉంటావు. బ్రతికి ఉండగానే నువ్వు సంతోషాన్ని, నువ్వు సమాధానాన్ని అనుభవిస్తూ సుఖ సౌఖ్యములతో నడిపించబడతావని ప్రభు చెప్తున్నాడు. చూడండి, ఆత్మలో మరణం పొందకుండా ఉండాలంటే ఏం చేయాలి? అన్ని విషయాల్లో ఆయన మాట అనుసరిస్తూ, ఆయన మాట గైకొనుచు, ప్రభు నాతో మాట్లాడాడు, ప్రభు నన్ను దర్శించాడు, నేను ఈ మాట పట్టుకోవాలని ఎవరైతే మంచి తీర్మానం తీసుకొని ఆ మాట ప్రకారం నడుస్తారో వారి జీవితంలో వేదన, దుఃఖం, మరణం ఇక ఉండవని బైబిల్లో రాయబడు. నీకు ఇక మరణ వేదనలు ఉండవు, చీకటి పాతాల వేదనలు నీకు ఉండవు. ఎప్పుడు ఎలా ఉంటావంటే నీ ముఖంలో ఆనందమే ఉంటుంది, సంతోషం ఉంటుంది. ఎందుకంటే నీ హృదయంలో ఆయన మాటలు ఉన్నాయి, మనుషుల మాటలు కాదు. ప్రభువు మాటలు ఎవరి హృదయంలో ఉంటాయో వారి హృదయంలో ఆ మాటలు ఎప్పుడైతే భద్రపరుచుకుంటారో దేవుడు కృపా సమాధానంతో నడిపిస్తాడు. నీకు వచ్చే ఏ విషయంలో కూడా నువ్వు ఎలా ఉంటావు అంటే సంతోషంగా. కరువు వచ్చినా సంతోషంగా ఉంటావు, మరి ఏ సమస్య వచ్చినా సంతోషంగా ఉంటావు. ఎందుకంటే నీ హృదయంలో ప్రభు మాటలు ఉన్నాయి, ప్రభు నీతో ఉన్నాడని గ్రహింపులో నువ్వు ఉంటావు. చూడండి, ఆ సారేపతి విధవరాలింటికి దైవజనుడైన ఏలియా వచ్చినప్పుడు ఆ ఇంట్లో ఏముంది? కరువు ఉంది. ఆ ఇంట్లో అంతా కూడా సంతోషం లేదు. కానీ ఆయన ఒక మాట చెప్తాడు, మొదట నాకు ఇచ్చి అప్పం చూపు, నీ ఇంట్లో ఉన్న ఆ ఒక్కటి నా చేతిలో పెట్టుని దైవజనుడి మాట దేవుని మాటగా తీసుకున్నప్పుడు ఆమె ఇంట్లో ఆ కరువు అనేది పోయిందని చెప్పిన మాట ప్రకారం చేసింది. అయ్యా, నా కుమారుడు ఉన్నాడు, నాకు లేదు, నీకెలా పెడతాను అనలేదు. మా ఇంట్లో అసలు రొట్టెలే లేవు, ఇక్కడి నుంచి వెళ్ళిపో అనలేదు. ఆమె దైవజనుడిని ఎరిగింది, దేవుని అభిషేకం కలిగిన వాడని ఎరిగింది. ఆయన చెప్పిన మాట దేవుని మాటగా తీసుకుని చేసింది కాబట్టి ఆ ఇంట్లో మరణం లేదు, ఆ ఇంట్లో దుఃఖం లేదు, ఆ ఇంట్లో వేదన లేదు. ఏమొచ్చాయి? సమృద్ధినిచ్చాడు. ఏ ఇంట్లో సమృద్ధి లేదు, ఆ ఇంట్లో మాత్రమే ఉంది. ఎందుకంటే దేవుని మాటను ఆమె తీసుకుంది కాబట్టి, ఆ హృదయంలో ఆ మాట ఉంచుకుంది కాబట్టి ఆ ఇంట్లోకి వచ్చే మరణాన్ని దేవుడు తొలగించాడు, ఆ ఇంట్లో కరువును తొలగించాడు, ఆ ఇంట్లో దుఃఖం సంతోషంగా మార్చబడి. ఇంట్లో ఇప్పుడు నీ జీవితంలో దేవుని మాటలు తీసుకుంటున్నావా? ఇది దేవుని మాటకు ఎప్పుడైతే నువ్వు తీసుకుంటావో నీ ఇంటికి వచ్చే ప్రతి సమస్య సమాధానంగా దేవుడు చేయబోతుంది. ఎందుకంటే మనం దేవుని మాటలే తీసుకోవాలండి. మనుషుల మాటలు వ్యర్థం, మనుషుల ఆలోచనలు వ్యర్థం. అందుకే ఉదయకాలం ప్రభు నీతో మాట్లాడుతున్నాను. నీ ఇంట్లో కరువు పోవాలన్నా, దుఃఖం పోవాలన్నా, వ్యాధి పోవాలన్నా, సమస్య పోవాలన్నా దేవుని మాట నువ్వు తీసుకుంటే, దేవుని మాట నీ ఇంట్లోకి తీసుకెళ్ళి పెట్టు, నీ ఇల్లు వెలుగుమయంగా మార్చబడుతుంది, నీ ఇల్లు సంతోషంగా మార్చబడుతుంది, నీ ఇల్లు సమృద్ధితో నింపబడుతుంది. సారేపతి విధవరాలను దీవించిన దేవుడు నీ కుటుంబాన్ని అంత సమృద్ధితో, అంత సమాధానంతో, అంత క్షేమంతో ప్రభు నింపబోతున్నాడు. ఎందుకంటే దేవుని మాట నీ ఇంట్లో ఉంది కాబట్టి, నీ హృదయంలో ఉంది కాబట్టి. అందుకే మరణాన్ని, దుఃఖాన్ని, ప్రతి విధమైన ఆ చేదును, ఆ విషయాన్ని ప్రభు విరిచివేయబోతున్నాడు. నేను సుఖ సౌఖ్యములతో నడిపించబోతున్నాడు. మాట పట్టుకొని ప్రార్థించు, మాట పట్టుకొని విశ్వసించు. నీ ఇంట్లో ఉన్న విషయాన్ని దేవుడు విరిచి అద్భుతంగా మార్చబోతున్నాడు. ఈరోజు ఈ వాగ్దానం నీ జీవితంలో నెరవేర్చి ఈరోజంతా ప్రభు నీకు తోడే ఉండి నడిపించునుగాక. ఆమేన్. అందరు కళ్ళు మూసుకొని ప్రార్థనలు ఏకీభవించండి. మీ అందరి కోసం నేను ప్రార్థన చేయబోతున్నాను. మహాపరిశుద్ధుడా, మహిమగల దేవుడా, నీకు స్తోత్రములు నాయన. ఈ మాటలు వింటున్న ప్రతి బిడ్డలు
ఏ సమస్యలో ఉన్నారు, ఏ దుఃఖంలో ఉన్నారు, ఏ వేదనలో ఉన్నారు, ప్రతి దుఃఖాన్ని తొలగించు నాయన. నీ వాక్యపు వెలుగుతో ప్రతి హృదయాన్ని, ప్రతి ఇంటిని నింపమని ప్రార్థిస్తున్నాను. నీ మాటలు ఎక్కడైతే ఉంటాయో అక్కడ మరణం ఉండదు, దుఃఖం ఉండదు, వేదన ఉండదు ప్రభు. ఈ మాట నువ్వే నీ ప్రజలకు చెప్పుకున్నావు. ఉదయకాలం నీ బిడ్డలతో మాట్లాడుతున్నావు. ప్రతి కుటుంబాన్ని దర్శించండి, వెలిగించండి, సమస్యలన్నీ తొలగించండి, అప్పులన్నీ తొలగించండి, కరువంతా తొలగించి ప్రతి కుటుంబాన్ని, ప్రతి బిడ్డను నీ సమృద్ధితో, నీ సమాధానంతో నడిపించమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్.